మీరందరూ నేను చాలా పైకి రావాలని కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. గోరేబాయ్ బాయ్ను సేతు రామ్ రామ్. మిత్రులారా, ఈ ఓపికను, ఈ ఉత్సాహాన్ని డిసెంబర్ 7 తారీఖు వరకు కాపాడాల్సిందిగా మా యువమిత్రులందరినీ కూడా కోరుకుంటాం. ఎందుకంటే సునీతక్కకు అన్ని మనమే, తమ్ముళ్ళైనా అన్నలమైనా బిడ్డలమైనా కుటుంబ సభ్యులమైనా మన కష్టాలలో మన నష్టాలలో మన దుఃఖంలో మన సంతోషంలో మన ఇంట్లో పెళ్ళైనా మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా మన కుటుంబ సభ్యురాలుగా మనతో వండుకుంటూ మన నాయకురాలుగా కాదు మన నియోజకవర్గానికి సేవకురాలుగా 15 సంవత్సరాలు అలుపెరగకుండా సేవలు చేసినందుకు మొన్న జరిగిన ఎన్నికల్లో మనూరోడు ఎమ్మెల్యే అయితే మనకేదో ఒరగబెడతాడని అక్కని కాదని ఆయనకు ఓటేసింది. వెనకటికి పెద్దలు చెప్పిండ్రు, నమ్మి నానబెడితే పుచ్చి బుర్రలేని అని. ఇవాళ చిలుముల మదన్ రెడ్డిని మీరు ఎమ్మెల్యేని చేసిండ్రు. కనీసం ఈ ఊర్లో మొదలుపెట్టిన మినీ ట్యాంక్ బండ్ అన్న పూర్తయిందా? సొంత ఊర్లో ఎస్సీ కాలనీలు ఉండే దళితులకు తాగడానికి మంచినీళ్ళు అని ఇప్పించిండా? ఇంటింటికి నల్లా ఇస్తాం, ఇవ్వకపోతే ఓట్ల అడగని అన్నాడు. ఇవాళ నల్లాలు వచ్చినాయా? మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగనికి వస్తుడు? ఆయనది కేసీఆర్ది ధైర్యం ఏందా అంటే ఇంటింటికి నల్లా ఇవ్వకపోయినా మనిషి మనిషికి బుడ్డీలు ఇచ్చి ఓట్లు అడుగుదామని అడుగుతారు వాళ్ళు. అక్కనేమో చెమటని నమ్ముకున్నది, వాళ్ళేమో సీసన్ నమ్ముకున్నారు. ఎందుకంటే వాళ్ళ ధైర్యం అంతా ఒకటే, మందు పోసి కారు నడిపితే జైల్లో పెడతారు, మందు తాగి రాష్ట్రాన్ని నడిపితే ఎక్కడ పెట్టాలి. అదే కాదు, అన్నిటికంటే ప్రమాదకరం మందు తాగి కారు గుర్తుకేసుకుంటే ఇంకా అది అంతకంటే పెద్ద ప్రమాదకరం. కాబట్టి మన అందరం కూడా వాళ్ళు దావత్ ఇచ్చినా ఇంకేమన్నా ఇచ్చినా ఊర్లలోకి వచ్చి వాళ్ళకి తెలుసు ఏమన్నా చేస్తే నిన్నమన్నా చెప్పేటోళ్ళు, ఏ గ్రామానికి వచ్చినా లెక్కపత్రం చదివేటోళ్ళు. మీ ఊర్లకు గిన్ని ఇందిరం ఇల్లు ఇచ్చినాం, లేకపోతే మీ ఊళ్ళో ఇంతమంది దళితులకు భూములు ఇచ్చినాం, లేదా మీ ఊర్లో పిల్లగాళ్లకు ఉద్యోగాలు ఇచ్చినాం, చదువుకునే పిల్లలకు ఫీజులు కట్టినాం, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం, లేకపోతే గిరిజనులకు ముఖ్యంగా ఈ తండాలో ఉన్నోళ్లకు చదువుకున్న తండాలలో యువకులకు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేటోళ్ళు. ఆ పని చేయకపోను జీవనాధారం లేక అప్పుడో ఇప్పుడో ఈ కష్టాలు మర్చిపోవడానికి ఇంత గుడంబ కాసుకుంటే ఇంత బెల్లం తెచ్చిపెట్టుకుంటే తండాలలో ఉన్న యువకుల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. గాడ మా లంబాడి సోదరి మనలు చూస్తున్నారు, మా సార్ మా కష్టాల గురించి తెలుసా తెలియదా అని. నా నియోజకవర్గంలో కూడా చాలా తండాలు ఉన్నాయి. నా గెలుపుకు లంబాడి సోదరులే కారణం. మీ కష్టాలు నాకు తెలుసు. ఆయనలో ఇందిరమ్మ మిమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్లు కల్పించినందుకు ఇవాళ మీ చదువుకున్న పిల్లలు టీచర్లు అయ్యిండ్రు, డాక్టర్లు అయ్యిండ్రు, ఇంజనీర్లు అయ్యిండ్రు, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యిండ్రు. అంటే అది కాంగ్రెస్ పార్టీ ఆ ఏళ్ళ మిమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చినందుకు. ఇవాళ 6% కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇక ఈయన పండ్లీగులు ఇచ్చుకుంటూ వచ్చి 12% ఇస్తా అన్నాడు. 60 నెలలు అయింది, ఆ 12% ఎక్కడ పోయింది? ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వస్తే పండ్లు రాలగొట్టురు చెప్పు తీసుకొని, అబద్ధాలు చెప్పి మీతో ఓట్లు వేయించుకొని గద్దెని ఎక్కింది. ఇంతవరకు మళ్ళీ చూడలే. ఇక ఇవాళ వాళ్ళ మొఖం చెల్లక సీకట్లు వస్తారు, పొద్దుటిపూట వస్తే పట్టుకొని అడుగుతారు కడుగుతారని. ఇక ఆ ఊర్లో ఈ ఊర్లో వాడో వీడో మోపైతాడు, అమ్ముడు పోయేటోడు. సంతకు పోయిన తర్వాత మంచిదో చెడ్డదో ఏదున్నా అమ్ముడు పోతుంది కదా. అట్టనే కౌడుపల్లి సంతలకు ఉన్నట్టు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఊరికి ఒకరినో ఇద్దరినో సునీతమ్మ కష్టపడి నాయకులు తయారు చేస్తే ఆ నాయకులను కొనుక్కుంటే ఎక్కడిదక్కడ అయిపోతుంది అనుకున్నారు.
ఇవాళ మీ దగ్గర మూటలు ఉండొచ్చు, కొంతమంది సన్నాసి నాయకులను కొనుక్కొని ఉండొచ్చు. మా దగ్గర పైసలు లేకపోవచ్చు, కానీ జెండాలు మోసిన కార్యకర్తలను భుజాలు కాయలు కాసే వరకు జెండా కింద పడేయకుండా మోసిన వాళ్ళను గుర్తు పెట్టుకొని వాళ్ళని నాయకులను చేసే సత్తా మన అక్క సునీతమ్మ దగ్గర ఉంది. ఇవాళ జెండా పట్టుకున్న కార్యకర్తలు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఈ ఎన్నికలలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా కోసం తమ చెమటను, తమ రక్తాన్ని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జెండా కింద పడకుండా ఊపిరైనా వదిలిన కానీ జెండాలు నిలబెట్టిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటాం, డైరీలో రాసుకుంటాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకింతకు మీ రుణం చెల్లిస్తాం, మీ రుణం తీసుకుంటామని చెప్తున్నాం. ఇవాళ సునీతమ్మ ఎన్నికలు, ఇవాళ మనం కష్టపడతాం కార్యకర్తలుగా. రేపు స్థానిక సంస్థలలో మీ ఎన్నికలు, ఇంటింటికి తిరిగి మీ కష్టాన్ని గుర్తించి వార్డు మెంబర్లుగానో, సర్పంచులుగానో, ఎంపీటీసీలుగానో, ఎంపీపీలుగానో, జడ్పీటీసీలుగానో మీ ఎన్నికలలో మిమ్మల్ని గెలిపించే బాధ్యత సోదరిమణి తీసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నా. అదే విధంగా ఇవాళ కొంతమంది అధికారులు, అందరని నేను అనను కానీ మళ్ళా కేసీఆర్ వస్తాడేమో అనుకొని వాళ్ళు ఉద్యోగాలు కాకుండా గులాంగిరి చేస్తున్నారు కొంతమంది పోలీస్ అధికారులు కూడా. నేను దండం పెట్టి చెప్తున్నా, ఆ అధికారులకు దండం పెట్టి చెప్తున్నా, ఇక మీరు మారుండ్రి. వచ్చేది మా రాజ్యం, వచ్చేది మా రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ మా కార్యకర్తలను వేధించినా, కేసులు పెట్టినా, మా ఓళ్లను ఎక్కువ తక్కువ సతాయిస్తే డైరీలో మీ పేరు కూడా రాస్తాం. గ్రామాలలో కార్యకర్తలకు చెప్తున్నాం, మిమ్మల్ని వేధించే అధికారులు ఎవరైనా ఉంటే డైరీ రాసి పెట్టుర్రి. డిసెంబర్ 11 నాడు మనం అధికారంలోకి వస్తే 12 నాడే వాళ్ళను శంకరగిరి మాన్యాలు పట్టించే బాధ్యత మాది. ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరు మనకేం తెచ్చిస్తలేరు. మన కష్టాన్ని మనం నమ్ముకున్నాం, మన శ్రమను మనం నమ్ముకున్నాం. కూలో నాలో చేసి చివరికి ఉపాధి హామీ కూలికి పోయినా మన పిల్లలను చదివించుకుంటున్నాం, మనం బాగుపడుతున్నాం. ఇవాళ కేసీఆర్ కో మదన్ రెడ్డికో భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ తక్కువ చేస్తే తెలంగాణ గడ్డకో చరిత్ర ఉంది. నిజాం నవాబులు కూడా గిట్లనే పెత్తనం చేస్తే, పేద ప్రజల్ని కష్టపెడితే, వాళ్ళ తరఫున రజాకర్లు మన మీద దాడులు చేస్తే ఆడబిడ్డలు ఒడిసేల రాళ్లు పెట్టి ఒడివడిగా రజాకర్లను తరిమిన చరిత్ర తెలంగాణ గడ్డకుంది. నవాబులను, నిజాం రజాకర్లను తరిమిన మనం ఈ తాగుబోతు చంద్రశేఖరరావు మనకు లెక్కనా? ఆయన ఇవాళ అంటున్నాడు, హస్తం గుర్తుకు చెయ్యి ఇస్తారు కాబట్టి చేతి గుర్తు ఇచ్చారు, కమలం గుర్తులకు చెవులో పువ్వు పెడతారు కాబట్టి సేవ్ ఇచ్చారని. నేను ఇవాళ కేసీఆర్ని, కేటీఆర్ని అడుగుతున్నా. ఆయన కేసీఆర్ అంటేనంట కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అంట. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే గది కాదు. కల్వకుంట్లలో చంద్రశేఖర్లో రావులో రావు తీసుకుంటే కచ్చినా. ఆ కచ్చినా గ్యాంగ్ లో నువ్వు ఒక్కని. నీ బతుకు ఆయన కాలువలంట, చెరువులంట, రిజర్వాయర్లంట. ఏనాడైనా చూసిండా? ఆయనంట బెస్ట్ చీఫ్ మినిస్టర్ అంట. నేను చెప్పిన చీఫ్ మినిస్టర్ కాదురా నాయన, ఆయన చీఫ్ లిక్కర్ కు ఓనర్ అని. 2 వేస్తే గాని కూసోడు, 4 వేస్తే గాని లేవడు, 14 వేస్తే గాని పండుకోడు. ఇంత సిగ్గులెత్తనాడు ఏమైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడా? ఇక మధ్యలో మళ్ళీ ఆయన 3వ కన్ను తెరుస్తా అన్నాడు, ఎందుకో చంద్రబాబు నాయుడు మీద. ఇక నేను ఒక పెద్ద మనిషిని అడిగిన 3వ కన్ను అంటే ఏందా, ఆయన ఏదో 3వ కన్ను తెరుస్తా అంటుండని. ఇక ఆయన రాత్రి 4 వరకు 14 వేసి పండుకుంటాడు. ఆయన 2 కన్ను తెరిసే వరకే మిట్ట మధ్యాహ్నం అయితే 3వ కన్ను ఎక్కడ తెరుస్తాడా అన్నాడు. నీ సిగ్గుమాల బతుకు, నిన్ను ఎమ్మెల్యేని చేసి, ఎంపీని చేసి, మంత్రిని చేసి, ముఖ్యమంత్రిని చేస్తే, ముఖ్యమంత్రి గుండి సచివాలయానికి వెళ్లాల్సింది విడిచిపెట్టి తాగి ఫామ్ హౌస్ లో వండుకుంటున్నావు. తాగుబోతు సంసారంతో రాష్ట్రాన్ని దివాలా దీపించి
ఇవాళ మళ్ళోసారి ఓట్లు అడగనికి వచ్చిండు. ఇవాళ నేను ఒక్కటే అడగదలుచుకున్న మదన్ రెడ్డిని, నీ ఊరికి వచ్చినాయా? నువ్వు లెక్క చెప్పు, నువ్వు లెక్క చెప్పు అంటున్నా. మా అక్క ఏం చెప్పిందో లెక్క చెప్పింది. ఇవి పక్కన పెడితే నువ్వు ఎన్నికలప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాను, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, చదువుకునే పిల్లలకు ఫీజులు కడతాను, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కడతాను, మండలానికి 30 పడకల ఆసుపత్రి కడతాను, జిల్లాకు మెడికల్ కాలేజ్ పెడతాను, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాను, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాను, రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాను. మరి ఇన్ని చెప్పినవి ఏం చేసినో ఈ చౌరస్తకు రా, లేకపోతే మరి చేతిలో కూర్చున్నాం లెక్క అడుగుదాం. నిజంగానే ఇవన్నీ చేస్తే మూటలెందుకు ముఠాలెందుకు? ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఓట్లు వేసేటోళ్ళు ప్రజలు. ఇవాళ ఎందుకు కారు కూర్చోనికి కర్రు కాల్చి వాత పెడతామని కర్రు పట్టుకొని తిరుగుతున్నారు మా యువకులు. ఇక మా ఆడబిడ్డలు అయితే సలాకి రొట్టెలు చేసే సలాకి ఎర్ర కాల్చి రెడీగా పెట్టుకున్నారు. ఎవడు వచ్చి చేయి చాపితే చేతి కాల్చి తర్వాత లాగిప్పించి పిల్లల మీద వాతలు పెట్టడానికి. మీ బతుకులకు ఓట్లు అడుగుతారా? ఎప్పుడైనా అద్దంలో ముఖం చూసుకురా? ఆ మధ్య ఎందుక సచివాలయం ఏమో మన కొత్తది కడతా అంటున్నావు అంటే, చైనా నుంచి ఎవడో వచ్చి మీ సచివాలయం ఇంత గలీజుగుంది దీన్ని తీసేయి అన్నారంట. అంటే ఎంబడే కొత్తది కడతా అన్నాడు. నేను కేటీఆర్ని అడిగిన, సరేరా బాయ్ సచివాలయం బాగాలేదు కొత్తది కడతా అన్నాడు. మన ఇవాంక వచ్చినప్పుడు నీ అయ్యా ముక్కు బాగాలేదు ఇంత పొడుగుంది అన్నారు. వాడెవడో వచ్చి సచివాలయం బాగాలేదంటే ఈయన కొత్తది కడతాడంట. మరి ఆ పిల్ల వచ్చి మీ అయ్యా ముక్కు బాగాలేదు వస్తారా బాయ్? ఈ దిక్కుమాలకు బుద్ధి ఉందా? 1200 మంది పిల్లలు చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే అమరవీరుల స్తూపం కడతా అని కట్టలేదు, తట్టడు మట్టి తీయలేదు. కానీ నీ అయ్యా 10 ఎకరాలలో 150 గదులలో 1000 కోట్లతోని బంగళా కట్టుకున్నాడు, బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు. ఎవరితో ప్రమాదం ఉందిరా బై నీ అయ్యకు? నిన్న అన్నాడు ఇంకో మాట, కారు చాలా స్పీడ్ గా పోతుంది డ్రైవర్ ను మార్చొద్దని. మనం అన్నమా ఎప్పుడన్నా? వాళ్ళే అక్క తమ్ముడు అల్లుడు బామ్మది అందరు కలిసి నేను వేసేయాలి, వాళ్ళ కుర్చీలో కూర్చోవాలి, వాళ్ళే కదా ఎంబడి పడ్డది. ఎవరు మనమా? బామార్తులు ఇద్దరు ఎప్పుడు కేసీఆర్ గొంతు విసుకుదామా, పండుకున్న చూసి మెత్తబెట్టి వస్తుందామా, ఆ కుర్చీలో కూర్చుదామా అని వాళ్ళే బిడ్డ కొడుకు కొట్లాడుతారు. మనమేమన్నా పోయి అన్నమా ఏమన్నా మనం? మరికి డ్రైవర్ ను మారవద్దని కేటీఆర్ మనకెందుకు చెప్తుండు? నీ బావకి చెప్పు, మీ చెల్లెలకి చెప్పే డ్రైవర్ ఉన్నాను రాబాయ్ బాగానే ఉన్నాడని. మేమేమంటున్నాం అంటే, మీ డ్రైవర్ తాగిపోతూ తాగి నడిపితే బండి టోలో కొడితే లోయలో కొడితే అందరు చేస్తారు కాబట్టి ఆ డ్రైవర్ ని మారుస్తున్నారని మేమంటున్నాం. మేము అన్నది తప్ప? తాగుబోతున్న ఎవరినైనా బండి నడపనిస్తారా? గాడ మా పోలీసులు ఉన్నారు, ఎస్ఐ గారు, అయ్యా రాత్రి కూడా కనిపించిన కల్లా నోట్ల పుల్ల పెడుతున్నావు ఊదంటున్నావు బానే ఉంది. అసెంబ్లీలో ఒకసారి నిలబడి ఆ ముఖ్యమంత్రికి నోట్ల పుల్ల పెట్టి ఊదిపి చూద్దాం ఒక్కసారి. మీకు మీరు నిజాయితీగా డ్యూటీ చేస్తే మరి మరి ముఖ్యమంత్రి గారికి సచివాలయంలో నోట్ల పుల్ల పెట్టి ఊదియాలి. మరి రాష్ట్రం గిట్లున్నది కాబట్టి సోదరులారా, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. సంసారం లాభాలతో ఉండే, మంచి పాడి పంటలతో ఉండే, తండ్రి కష్టపడి 2 కొడుకులకు ఆస్తులు వంచిండు. పెద్దోడు జర తెలియకల్లోడని అప్పులతో చంద్రబాబు నాయుడిని ఎలగొట్టిరు. ఇక సరే ఆయన బాధ ఏదో ఆయన తిప్పలు పడతాడు, అమరావతికి పోయింది. చిన్నోనికి అన్ని ఇచ్చారు కదా, మరి ఎందుకు దివాలా తీసింది సంసారం? ఇవాళ అన్నిటికీ అమ్మక తినాలని ఆలోచన తప్ప కష్టపడి పని చేయాలని ఏమన్నా ఆలోచన చేస్తుండా? ఇట్లాంటి వాడు 50 నెలల కింద మీ ఊరికి వచ్చిండు, మిమ్మల్ని దత్తత తీసుకుంటా అన్నాడు. మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని కుర్చేసి కూర్చొని ప్రాజెక్టులు కడతా అన్నాడు. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు. కనీసం గజానికన్నా నీళ్లు ఇచ్చిండా? తాగనికే గిలాసాడు మంచి నీళ్లు ఇచ్చిండా? ఊరూరులో మా అక్క ఉన్నప్పుడు రైతు బజార్ ఆడు ఉన్నప్పుడు చెప్పింది, మార్కెట్ కమిటీ నేనే పెట్టించిన. ఆ టైంలో రైతు బజార్లను మేము తెరిచినాం, రైతులు పండించిన పంట అమ్ముకోనికి. కేసీఆర్ వచ్చినాక ఏమొచ్చినాయి? మందు బజార్లు వచ్చినాయి, ఊరూరికి బెల్ట్ షాపులు వచ్చినాయి. అవునా? నీళ్లు మంచి నీళ్లు దొరకకపోయినా సరే కానీ ఊర్లలో మాత్రం క్వార్టర్ సీసాలు దొరుకుతున్నాయి కదా. అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం
యువకులు చైతన్యంతో చదువుకొని ఉంటే ప్రశ్నిస్తారని చెప్పి ఊర్లలో ఉన్న వాళ్ళందరినీ తాగుబోతులను తయారు చేస్తే ఏం అడగకుంటుంటారు, ఇంత మందే చెట్టు కింద పండుకుంటారని రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడు. మొత్తం భారతదేశంలో అత్యధికంగా మందు అమ్ముడు పోతున్న రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. అంతకుముందు 10, 12 ఉండే. కేసీఆర్ వచ్చినాక మందుకు బ్రాండ్ అంబాసిడర్ అయింది, క్వార్టర్లకు, హాఫ్లకు, ఫుల్లులకు. ఈ బ్రాండ్ అంబాసిడర్ వచ్చినాక మన బతుకంతా తాగుబోతుల తెలంగాణ అయ్యింది. కాబట్టి సోదరులారా, ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాను మోసం చేసిండు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను మోసం చేసిండు, విద్యార్థులకు ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేసిండు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాను మోసం చేసిండు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాను మోసం చేసిండు, రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తాను మోసం చేసిండు. ఈ తెలంగాణకు మొత్తానికి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అని చెప్పి 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి 10% కమిషన్ తీసుకొని 20,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు తప్ప మన ఊరికి గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. అంటే ఇట్లాంటి వానికి ఎట్లా ఓటేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. అదే విధంగా కాంగ్రెస్ ఏం చేయలేదంటుడు. నేను అడుగుతున్న ఉన్నోళ్ళు చాలా మంది రైతులే, అవునా? ఉచిత కరెంట్ ఇచ్చింది ఎవరా? కాంగ్రెస్ కాదా? రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ కాదా? ఆరోగ్యశ్రీ పథకం 2 లక్షల రూపాయల పథకాన్ని తెచ్చి పేదోడు గవర్నమెంట్ సర్కార్ దవాఖానకు పోయి సస్తుంటే అపోలో లాంటి దవాఖానలకు పోయి వైద్యం చేయించుకోనికే ఆరోగ్యశ్రీ తెచ్చింది కాంగ్రెస్ కాదా? 108 అంబులెన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? మహిళా సంఘాల మహాలక్ష్మి గ్రూపులకు రుణాలు మాఫీ చేసి 10 పైసలకు వడ్డీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? పెద్ద మెగా డిఎస్సీలు పెట్టి చదువుకున్న పిల్లలకు టీచర్ల నౌకర్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ప్రతి మారుమూలలో ఉన్న తండాలకు సింగిల్ టీచర్ బళ్ళు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? మండలానికి జూనియర్ కాలేజ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇంకేం చేయాలి రాబాయ్ కాంగ్రెస్ పార్టీ? ఏం చేయాలని అడుగుతున్నా. ఇక మిగిలింది ఒకటే, కర్రు కాల్చి కేసీఆర్ కు వంగబెట్టి పెట్టాల్సింది ఒకటే మిగిలింది. ఇక ఆ పని ఈసారి కూడా చేస్తారు మా కార్యకర్తలు. నేను కర్రుగాల్చి వాతనే అనుకుంటున్నాను, కానీ మీ ఉత్సాహం చూస్తుంటే 100 మీటర్ల గోతి తీసి కారు గుర్తును ఆ నాయకుని కేసీఆర్ ను కూడా వాత పెట్టేటట్టుగా అనిపిస్తున్నారు. కాబట్టి సోదరులారా, ఆనాడు రైతు రుణమాఫీ చేసినా, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినా, ₹2 కిలోకు బియ్యం ఇచ్చి ₹2 కిలో బియ్యం ఇచ్చినా, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా, ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికలలో అధికారంలోకి వస్తున్నాం. డిసెంబర్ 11 తారీఖు రోజు మన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత ఇక్కడుండే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బ్యాంకుకు ₹1 కట్టకండి. 40 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. ₹2 లక్షల రైతు రుణమాఫీ. ప్రతి రైతుకు ₹2 లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ తెలియజేస్తున్నా. అదే విధంగా ఇక్కడున్న పేదోళ్లకు గతంలో కట్టుకున్న ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు రాలే, అనా పైసతో సహా ఇందిరమ్మ బిల్లులు చెల్లిస్తాం. ఇదే కాదు, ఇండ్లు లేనోళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ₹5 లక్షల ఉచితంగా మీరు ఇల్లు కట్టుకోనికి ఇస్తాం. ఎస్సీలకు ఎస్టీలకు అయితే ₹6 లక్షల ఇస్తాం. మీకు ఎక్కడ జగ ఉంటే అక్కడ ఇల్లు కట్టుకోండి, ఉచితంగా ₹6 లక్షల ఇస్తాం. అదే విధంగా గతంలో ఇందిరమ్మ ఇల్లు ఒక్కర్లో తీసుకున్న వాళ్ళు బాధపడతారు, వాళ్ళకి ₹6 లక్షలు ఇస్తే పెద్ద ఇల్లు కట్టుకుంటే మరి మేము చిన్నది కట్టుకుంటే ఎట్లా అని. మీకు కూడా ఒక్కర్ర తీసుకున్న వాళ్ళకి ఇంకో అర్రకు ₹3 లక్షల ఉచితంగా ఇస్తాం. అదే విధంగా మా మహాలక్ష్మి గ్రూపులు గతంలో లక్షాధికారులు ఇవాళ చేతుల సిల్లి గవ్వలేక చింతతోని ఇంట్లో కూర్చుంటారు. అందుకే మా మహాలక్ష్మి గ్రూపులకు ప్రతి గ్రూపుకు ₹1,00,000 ఉచితంగా ఇవ్వడమే కాకుండా ₹10 లక్షల రివాల్వింగ్ ఫండ్ మా ఆడబిడ్డలకు ఇస్తాం. మహాలక్ష్మి గ్రూపులను ఆదుకుంటాం. మా ఆడబిడ్డల్ని లక్షాధికారులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సప్పట్లు దీనికి ఎక్కువ కొట్టాలి, ఎందుకంటే సాయంత్రం క్వార్టర్ కావాలంటే ఇచ్చేది వాళ్ళే.
గట్టి కొట్టు, లేకపోతే ఇక మీకు ఎండీలోనే. అదే విధంగా 2 లక్షల ఖాళీలు ఉన్నవే. కేసీఆర్ రాకముందు 1,07,000, కేసీఆర్ వచ్చినాక మొత్తం కలిపి ఇంకో 1,00,000 ఖాళీలు, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఇవాళ నిరుద్యోగ యువత 4 సంవత్సరాల నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్లు పడితే పరీక్షలు రాసి నౌకరు వచ్చినాక పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. వయసు వచ్చినోడు 4-5 ఏళ్ళు పోతే బెండకాయ ముదిరినా పిల్లగాడు ముదిరినా ఏమైనా అక్కడికి వస్తాయా? ఇక తల్లిదండ్రులు కూడా మావోనికి నౌకరు వచ్చినాక పెళ్లి చేసుకొని చేసేపట్లు ఉండని అని అంటారు. కాబట్టి 100 రోజుల్లో ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి మెగా డిఎస్సి వేసి టీచర్ రిక్రూట్మెంట్ తో పాటు ప్రభుత్వ ఖాళీలను 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మీరు చేయాల్సింది ఒక పని ఉంది. 1,00,000 ఉద్యోగాలు రావాలంటే ఒక్కని ఉద్యోగం ఊడగొట్టాలి. ఎవడా ఒక్కడు ఎవడా ఒక్కడు ఎవడా ఒక్కడు ఎవరా ఒక్కడు కేసీఆర్ ఉద్యోగం ఊడగొడతారు కదా. ఉద్యోగం ఊడగొట్టే బాధ్యత మీది, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది, మా సునీతక్కది. అదే విధంగా ఇవాళ ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది. వచ్చిన ఎంబడే కనీసం 1000 కోట్లు ఖర్చు పెట్టి అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తాం, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెడతాం. 1200 అమరవీరులను గుర్తించి ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో అందరిని పిలిపించి సన్మానం చేసి వాళ్లతో పాటు ఇంత బుక్కెడు బువ్వ తిని 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి, ఇంటికొక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వ్యవసాయ యోగ్యమైన 3 ఎకరాల భూమిని అమరవీరుల కుటుంబాలకు ఇస్తాం. అదే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు బతికున్నంత కాలం ఎంత ఖర్చైనా వైద్య ఆరోగ్య సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఉంటుంది. వాళ్ళు ఏ దానికి కూడా దవాఖానకు ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. శాశ్వతంగా వాళ్ళ కుటుంబాల ఆరోగ్య బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి సోదరులారా, కాంగ్రెస్ వాళ్ళు మేము ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన కేటీఆర్ అన్నాడు, కాంగ్రెస్ ఇచ్చిన బడ్జెట్ ఇదోటి. అయ్యో మా సోదరుడు చెప్తాడు, కరెక్ట్, బాగా గుర్తు చేసినావు. ఒక్క నిమిషం సోదరుడు, నువ్వు చెప్పింది చెప్తా. మా సోదరుడు బలి గుర్తు చేసిండు ఆయన సమయానికి. నేను నా నియోజకవర్గంలో బొమ్రాజ్పేట అనే మండలం ఉంది, అక్కడ తండాలు ఎక్కువ. నేను పోతుంటే ముసలమ్మ వచ్చింది, అయ్యా నాకు మొన్నటి వరకు పెన్షన్ వస్తుంది, ఇప్పుడు వస్తలేదని. పక్కనే ఎంపీడీఓ ఉంటే అడిగిన వివరాలు ఇచ్చేందా దీని సంగతి చూడాలి. ఆయన కంప్యూటర్లో టిక్క కొట్టి చూసి, అవును సార్ ముందు వచ్చేది ఇప్పుడు ఇస్తలేము అన్నాడు. ఎందుకు అంటే ముసలాయనకు వస్తుంది కానీ ముసలమ్మకి ఇస్తలేము, అందుకే కేసీఆర్ తీసేయమన్నట్టు తీసేసిండు ఆయన. నేను అదే మాట ముసలమ్మకి చెప్తే ముసలమ్మ గునుక్కుంట అవుతుంది, ముసలోడు పోయేది ఎప్పుడో నాకు పింఛన్ వచ్చేది ఎప్పుడో అని. అంటే 40-50 ఏళ్ళు కలిసి జీవితం పంచుకున్న భార్యాభర్తల మధ్యలో కూడా చిచ్చు పెట్టింది కేసీఆర్. ఒకరికి ఇస్తే ఒకరికి ఇవ్వకుండా ఇవాళ 1000 రూపాయలు ఇచ్చి గొప్పగా చెప్తుండు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది, 65 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి భార్యాభర్తలకి ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి అర్హులైన వాళ్ళకు 1000 కాదు 2000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. నేను అడుగుతున్నా, ఇంట్లో ముసలాయన ఉంటే 2000 రూపాయలు ఇవ్వడానికి ఇన్ని ఆపసోపాలు పడుతున్నాడు కేసీఆర్. అట్టెక్కిస్తామంటుండు. నేను కేసీఆర్ని ఒక మాట అడుగుతున్నా, అరే సన్నాసి, నువ్వు ముఖ్యమంత్రివి, నీ అల్లుడు మంత్రి, నీ కొడుకు మంత్రి, నీ బిడ్డ ఎంపీ, నీ సడ్డకుని కొడుకు ఎంపీ, 5 మందికి మీ ఇంట్లో ఉద్యోగం ఉండొచ్చు, నెలకు 30 లక్షల జీతం తీసుకోవచ్చు. సన్నాసోడా, 2 ముసలోళ్లకు 2000 రూపాయలు ఇయ్యలేవా? అంటే పేదోనికి ప్రజలు చెల్లించిన సొమ్ముల ముసలోళ్ళు చేతగానోళ్ళు బిడ్డ దగ్గరనో కొడుకు దగ్గరనో అల్లుని దగ్గరనో కోడల దగ్గరనో మందుకోలీలకు చేయి ఆపలేక ఇజ్జతోని బతకనికే 2000 రూపాయలు పింఛన్ ఇవ్వమంటే ఒకరికి ఇస్తే ఒకరికి ఏనంటావు.
నీ ఇంట్లో 5 మంది నెల నెల 30 లక్షల జీతం తీసుకుంటుందంటే వీళ్ళ చేత్తో కొట్టాలన్నా రబ్బర్ చెప్పుతో కొట్టాలన్నా ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టే ప్రభుత్వ ఉద్యోగిలాగా సర్కార్ నౌకరు చేస్తే 58 ఏళ్లకు రిటైర్ అయితే ఎట్లయితే పెన్షన్ వస్తుందో రాష్ట్రంలో 58 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా ఇవాళ ఇళ్లలో ఉన్న మహిళలు కట్టెల పొయ్యి మీద వంటలు చేయలేక కష్టపడి సస్తూరు పిల్లలకు బడికి వండి పెట్టలేక. కాబట్టి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాదు, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. ప్రతి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మాది. ముఖ్యంగా 58 ఏళ్ళు నిండిన వాళ్ళు అరుగు మీద మంచిగా కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు. ముసలమ్మ ముసలాయన ఇద్దరుంటే నెల నెల జీతం వచ్చినట్టు 4,000 వస్తాయి. ఇద్దరికి 12 కిలోల బియ్యం వస్తాయి. సంవత్సరానికి 6 సిలిండర్లు వస్తాయి. ఇంకేం చేయాలనే? మంచిగా ఇంటికాడ కూర్చుంటే కొడుకు కోడలు మిమ్మల్ని అడుక్కునే పరిస్థితి వస్తుంది. ఆత్మగౌరవంతో ముసలోళ్ళు బతికేటట్టు చూసుకునే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులందరూ తెలియజేస్తున్నా. పాత్రికేయ మిత్రులారా, మిగతా ఎన్ని రాసినా రాయకపోయినా రేపు మా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో మేము ఈ చేయబోయే 2 లక్షల రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లకిచ్చే 5 లక్షల రూపాయల గురించి, అదేవిధంగా మహాలక్ష్మి గ్రూపులకు 1,00,000 రూపాయలు ఉచితం, 10 లక్షల రివాల్వింగ్ ఫండ్, అదే విధంగా పెన్షన్ ముసలమ్మకు ముసలాయనకు 58 ఏళ్ళకి ఇచ్చే పెన్షన్ 2,000 రూపాయలు, 6 కిలోల బియ్యం ప్రతి మనిషికి, 6 సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే వాటిని మీ పత్రికలలో తాటికాయంత అక్షరాలు రాయండి. ఎందుకంటే ఆనాడు 2004లో చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కేటీఆర్ అంటున్నాడు ఈ బడ్జెట్ అంతా ఎట్లా సరిపోతుందని. నువ్వు అట్లన్నావా? 10 రోజులలో కేసీఆర్ వచ్చి 2,000 పింఛన్, మేమంటే 2016 అని ఆయన అన్నాడు. వికలాంగులకు 3,000 అంటే 3,016 అన్నాడు. ఓ ప్రెస్ ఆయన వచ్చి ఏంది సార్ ఆయన 16 అంటుండంటే అప్పుడు గణేష్ పండుగలు ఇచ్చుండే. ఈ సన్నాసోడికి చందలు రాసే అలవాట్లలో 16 పెట్టినట్టు పంగనామాలు పెట్టాను. ఈ 50 నెలలు ఎందుకు ఇవ్వలేదా? ఆయనే ముఖ్యమంత్రి కదా, 2 లక్షల కోట్ల ఆదాయం ఉంది కదా రాష్ట్రానికి. నిజంగానే ఇచ్చే బుద్ధే ఉంటే, ఈ ఆలోచన సక్రమంగానే ఉంటే ఈ 52 నెలలు ఎందుకు ఇవ్వాలి? మేం చెప్పినాక ఇవ్వాలని నువ్వు ఎందుకు ముందుకు వచ్చినావని నేను అడుగుతున్నా. ఆ ఏళ్ళ రాష్ట్రానికి 1,00,000 కోట్ల బడ్జెట్ ఉండే, 1000 పింఛన్ ఇచ్చినావు. ఇవాళ రాష్ట్ర ఆదాయం 2 లక్షల కోట్లకు పెరిగింది. 2,000 రూపాయలు ఇస్తామంటున్నావు. గీ లెక్క కూడా తెలియదు. ఆ సన్యాసానికి అమెరికాలో చదువుకొచ్చినా అన్నాడు. బుద్ధి లెక్క కదరా నాయన. దీంట్లో పెద్ద ఎడ్డోళ్ళు లెక్కేసినా తెలుస్తుంది కదా. 1,00,000 కోట్లు బడ్జెట్ ఉన్నప్పుడు వికలాంగులకు 1,500 ఇచ్చినావు. 2 లక్షల కోట్లు అయింది, 3,000 ఇస్తామన్నాం. 1,000 రూపాయలు పింఛన్ ఇచ్చినావు, 2,000 మేము ఇస్తామంటున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నది ఉన్నట్లనే. ఆనాడు నువ్వు 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నావు. 2 లక్షల కోట్ల ఆదాయం ఉంది కాబట్టి 2 లక్షల రైతు రుణమాఫీ అని మేము అంటున్నాం. ఎడ్డోనికి కూడా గుడ్డిగా అర్థమయ్యే లెక్క ఇది. నీకు అర్థమైతలేదంటే నీ బల్పేందో, నీ చదువేందో, లేకపోతే ఇన్ని రోజులు ఈ సొమ్ము ఎక్కడికి పోయిందో కాంట్రాక్టర్ల దగ్గరికి, కమిషన్ల దగ్గరికి తెలంగాణ సమాజం అంతా ఇవాళ ప్రశ్నించే సమయం వచ్చింది. కాబట్టి సోదరులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రాష్ట్రమంతా తిరుగుతూ మాట్లాడతా. అక్క నామినేషన్ అద్భుతంగా వేయండి. 50,000 మందితో నామినేషన్ వేయండి. నామినేషన్ తర్వాత నేను వస్తా, 60,000 మందితో మీటింగ్ పెట్టుకుందాం. మళ్ళా అన్ని విషయాలు మాట్లాడతా. 50,000 మందితో నామినేషన్ వేస్తారా? మాట ఇచ్చేటోళ్ళు అందరు చేయొద్దండి. అందరూ మీడియా మిత్రులారా వీడియో తీయండి. మాట ఇచ్చిన వాళ్ళందరూ ఆయన నామినేషన్కి రావాలి. కౌడిపల్లి నుంచి వస్తారు కదా. అక్క ఈ వీడియోను మదన్ రెడ్డి కూడా పంపుని. ఇక ఆయన ఇంటికెళ్ళి బయటకు కూడా వెళ్ళాడు. ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన మూటలు ఆయనే దాచిపెట్టుకుంటాడు. ఇక బయటకు వెళ్ళినా లాభం లేదని. కాబట్టి సోదరులారా,
మదన్ రెడ్డి కేసీఆర్ గుండెల ఎదరాల నాతో పాటు స్లోగన్ ఇవ్వాలి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు సోదరులారా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.